ప్రైవేట్ కళాశాలలకే స్టేట్ ర్యాంక్ ఎలా? ప్రభుత్వ కళాశాలలకు స్టేట్ ర్యాంకులు ఎందుకు రావటం లేదు? స్టేట్ ర్యాంక్ వెనుకున్న మతలబేంటి? ఒక్క సమాధానం కూడా తప్పకుండా ఎలా రాస్తున్నారు? అసలు సూత్రధారులు ప్రభుత్వ అధికారులేనా? ఎవరు ఊహించని కొద్దందాకు తెర. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షల సమయంలో నిరంతర ప్రక్రియ. పరీక్షకు 10 నిమిషాల ముందే ప్రశ్నలు లీక్ చేస్తుంది ఎవరు? భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్న ఆరోపణ. ప్రైవేట్ నిజంగా ఇది జరుగుతుంది. ఇది ఎక్కడ ఖమ్మంలోనే కాదు, ఉమ్మడి ఖమ్మంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సెంటర్ నుంచి ఏదైతే కాలేజీ నుంచో స్కూల్ నుంచో ఎగ్జామ్ సెంటర్కి తరలించే టైంలో బస్సులో క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. వీళ్ళకి కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్ అవే వస్తున్నాయి, వీళ్ళు స్టేట్ ర్యాంకులు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ స్కూల్లో అయినా స్టేట్ ర్యాంక్ వచ్చిన దాఖలాలు ఉన్నాయా? 20 ఏళ్లలో ఉన్నాయా? ఎందుకు రావు స్టేట్ ర్యాంక్ ప్రభుత్వ స్కూల్ వాళ్ళకి, ప్రభుత్వ కాలేజీల వాళ్ళకి? అంటే చదువు చెప్పేవాళ్ళు లేడు, ఫస్ట్ పాయింట్ ఒకటి. పట్టించుకునేవాళ్ళు లేడు, సెకండ్ పాయింట్ ఒకటి. క్వశ్చన్ పేపర్ లీక్ అవటం థర్డ్ పాయింట్ ఒకటి. ప్రభుత్వాలందరికీ తెలుసు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఎగ్జామ్ ఒక గంట ముందో అరగంట ముందో ఆ రోజు ఏ సెట్టా బి సెట్టా సి అనేదో కోడ్ ఉంటుంది కదా, దాన్ని రిలీజ్ చేయగానే బయటకు వచ్చేస్తుంది, వాట్సాప్లో టపటప వచ్చేస్తుంది. ఈ కార్పొరేట్ కాలేజీల్లో పిల్లల్ని స్కూల్కి బస్సులో తీసుకెళ్లే క్రమంలో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తారు, గబగబా చూసేసుకుంటారు, రాసేస్తారు. వాళ్ళకి ఫాస్ట్ స్టేట్ ర్యాంకులు కాదు, ఎంసెట్ ర్యాంకులు కాదు, అన్నీ వాళ్ళకే వస్తాయి. ప్రభుత్వ స్కూల్స్లో కాలేజీలకు పాఠాలు చెప్పేటోడే లేదు కదా, పాపానికి ర్యాంక్ ల్యాండ్ నుంచి వస్తాయి. ఇట్లాంటివి ఎవడు చెప్తాడు వాళ్ళకి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకుల బృందం ఎంతోమంది ఉన్నారు. ఎంత అనుభవం ఉండి ఓపికతో సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు ఉన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రం స్టేట్ ర్యాంకులు రావు. కానీ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే స్టేట్ ర్యాంకులు ఎందుకు వస్తాయి? 1 నుండి 10వ తరగతి వరకు ర్యాంకుల పరంగా కొనసాగించడానికి అసలు కారణం ఏంటని, ప్రైవేట్ కళాశాలకి ర్యాంకులు ఎలా వస్తాయని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఎంత స్టేట్ ర్యాంక్ విద్యార్థి అయినా సరే ఒక్క సమాధానం కూడా తప్పుకొని ఎలా రాస్తున్నారు? ఈ విషయాలు లోతుగా ఆలోచిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా ఎక్కడో ఒక చోట తప్పుకోవడం సహజం. కానీ స్టేట్ ర్యాంకుల సమాధానాలు చూస్తే ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఎలా ఉంటున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ప్రభుత్వ అధికారులేనా, లేక ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ముడుపుల మాయలో పడి ఈ దందాకు పాల్పడుతున్నారా? 100% అదే ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పేపర్ రాదు, వాళ్ళు పేపర్ ఓపెన్ చేయలేరు. పేపర్ ఓపెన్ చేసేది ఎవరు? గవర్నమెంట్ అధికారులు. వాళ్ళు ఏం చేస్తారు? ఓపెన్ చేయగానే వీళ్ళకి టిప్స్ ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ముష్టేస్తారు కాబట్టి. నిజంగా ముష్టే తీసుకుంటారు వీళ్ళు, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అది. ఎంతోమంది కష్టపడి చదువుతారు ప్రభుత్వ కళాశాలలో, వాళ్ళకి ర్యాంకులు రాకుండా అడ్డుకుంటున్నారంటే, ర్యాంకులు రాకుండా ప్రైవేట్ వాళ్ళకి ర్యాంకులు వచ్చేలా క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నారంటే వీళ్ళు తీసుకునేది ముష్టే, వీళ్ళు తీసుకునేది ఈ అధికారులు. దీని గురించి ఎవడో ఎవడో పట్టించుకోడండి. మనం ఇప్పుడు రాశాం కానీ ఎవడు మాట్లాడు దీని గురించి ఎవడో ఎందుకు మాట్లాడ్డాయా అంటే, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవడో ఒక ఎమ్మెల్యేవి, ఎంపీవి, ప్రజాప్రతినిధులవే ఉంటాయి. కాబట్టి దీని గురించి ఎవడు మాట్లాడు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతుందని అందరికీ తెలుసు, ప్రైవేట్ స్కూల్స్కి ర్యాంకులు వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులు ఒక్కడన్నా మాట్లాడారు దీని గురించి? ఎవ్వరు మాట్లాడరు దీని గురించి. ఇప్పుడు మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు అంట. మార్చి 5 నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలకే ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంకులు ఎలా వస్తున్నాయంటూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు ఎందుకు రావటానికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 146 ప్రభుత్వ కళాశాలలు, 87 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటి కోసం ఖమ్మంలో 72, కొత్తగూడెంలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం దాదాపుగా 27,048 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 28,880 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారంట ఈ సంవత్సరం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు పరీక్షలకు 10 నిమిషాల ముందే 2 మార్కులకు సంబంధించిన 10 ప్రశ్నల సమాధానాలు ముందుగానే ఆయా కాలేజీల్లో చదివే మెరిట్ విద్యార్థులకు ఫోన్ ద్వారా చెప్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ కాలేజీలకు ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు సమాధానాలు తెలియక వారికి ర్యాంకులు రావటం లేదు.
ఒకవేళ సమాధానాలు తెలిసినా వాళ్ళకి ర్యాంక్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చోట తప్పు రాస్తారు. ఎవరికైతే ఈ క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయి ఉంటుందో వాళ్ళు పూర్తిగా రాసేస్తారు కాబట్టి. అదే జరుగుతుంది ఇక్కడ. ర్యాంకులు సాధించేవారే లక్ష్యంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో భాగంగా 460కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను టాపర్స్గా నిలబెట్టేందుకు కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈ రకమైన దందాకు పాల్పడుతుంటాయి. ర్యాంకులే లక్ష్యంగా పరీక్షా సమయం కంటే ముందుగానే ప్రశ్నలు లీక్ చేయడంతో వెంటనే ఆయా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫోన్ ద్వారా సదరు విద్యార్థులకు వాటి ఆన్సర్స్ కూడా చెప్పేస్తుంటారు. టాపర్స్గా నిలుస్తున్నారు. ఈ కొత్త రకమైన దందాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు అడ్డకట్ట వేయాలని, ఇందులో ఏ స్థాయి అధికారి అయినా భాగస్వామ్యం అయి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇది జరుగుతుందని అక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యాధికారికి తెలుసు, కానీ ఎవడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళందరూ ముష్టెత్తుకునే పనిలో ఉంటారు కాబట్టి. అందరినీ అంటలేదండి నేను, 100లో 90% మంది వాళ్ళే ఉన్నారు. ఎక్కడో 10% మంచివాళ్ళు ఉండొచ్చు, లంచాలు తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేసే కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది వాళ్ళే అయిపోయారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తుంది ఇంటర్మీడియట్ బోర్డు. అసలు ఇంటర్మీడియట్ బోర్డు లేదని నేను అంటాను. ఇంటర్మీడియట్ బోర్డే లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఒక మిథ్య. జస్ట్ వాళ్ళు ఉన్నారంతే. ప్రభుత్వం నుంచి శాలరీలు తీసుకోవడానికి ఊరికి ఒక బోర్డు ఉందని చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఉంది తప్పించి ఇంటర్మీడియట్ బోర్డు లేదు. నేను సవాల్ చేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే 10th ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఇంటర్ కాలేజీల్లో అప్పుడే అడ్మిషన్ స్టార్ట్ చేశాయి. ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తా. ఇంటర్ కాలేజ్ ఏమైనా పీకగలుగుతుందా? ఇంటర్ బోర్డు ఏమైనా పీకగలుగుతుందా? లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా హాస్టల్స్ ఉన్నాయి అని నేను 100 కాలేజీలు నేను చూపిస్తా. ఇంటర్ బోర్డు ఏమైనా చర్యలు తీసుకోగలుగుతుందా? గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో సరిగ్గా వసతులు లేవు, సరిగ్గా పర్మిషన్స్ లేవు, సరిగ్గా ఫ్యాకల్టీ లేదని ఒక్క ఇంటర్ కాలేజ్ మీదైనా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుందా? గత 10 ఏళ్లలో ఒక్కళ్ళ మీదైనా? ఎందుకంటే ఇంటర్ బోర్డుకి అంత సీన్ లేదు కాబట్టి, అసలు ఇంటర్ బోర్డే లేదు కాబట్టి. అయితే ఇక్కడ మనం ఆదాబ్ హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు హెచ్ వెంకటేశ్వరరావు, రవిబాబులను వివరణ కోరారు. ప్రతి ప్రైవేట్ కళాశాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు, సెల్ ఫోన్ల అనుమతి లేదని, అదేవిధంగా ఒకవేళ సమాధానాలు లీక్ చేస్తే సంబంధిత ఆయా కళాశాలకు సంబంధించిన సిఎస్ఓలు, డిఓలు బాధ్యత వహించాలని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. సార్, స్కూళ్ళల్లో లీక్ అవ్వదు సార్. నేను చెప్తున్నాను కదా ఎక్కడ లీక్ అవుతుందో. మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఆ సెట్ సంబంధించిన ఓపెన్ చేస్తారో అది ఓపెన్ చేయగానే అక్కడ ఎవడో కూడా దాన్ని ఫోటోలు తీసుకొని పంపించేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే టాపర్స్ అందరినీ ఒక బస్సులో తీసుకెళ్తారు. ఆ బస్సులో ఎవడో ఒకడు ఉంటాడు వెళ్ళోడు, వాడికి వీళ్ళు ఆ క్వశ్చన్స్ చెప్తారు. వాడు టకటకా పిల్లలందరికీ ఆన్సర్స్ చెప్పేస్తాడు. ఆన్సర్సే చెప్తారు, క్వశ్చన్లు చెప్పరండి. మళ్ళీ పాపం పిల్లలు ఎత్తుక్కోవడం ఇబ్బంది పడుతుందని ఆన్సర్సే చెప్పేస్తాడు. వాళ్ళు వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు. ఇది జరుగుతున్న దందా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎవడు దీన్ని ఏం పీకలేడు, ఎవడేం చేయలేడు. 100% ఇది. బలైపోయేది ఎవరు? బలవుతుంది ఎవరు? మనలాగా పేద మధ్యతరగతి వాళ్ళు మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చలేక ఇలాంటి ప్రభుత్వ కళాశాలలో చేరుస్తుంటాము. వాళ్ళు ఎంత చదవని, 24 గంటలు చదవని వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్ రావు, టాపర్స్ అవ్వరు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి ముందే చక్కగా క్వశ్చన్ పేపర్స్ ఇస్తుంటారు. పాపం వీళ్ళకి అవేం రావు కదా. పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి, కానీ స్టేట్ ర్యాంకులు మాత్రం రావు వీళ్ళకి.